మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. గ్రంథాలయ శాఖ మీద నేను చేస్తున్నటువంటి వీడియోల పరంపరలో ఎల్ వెంకటేశ్వరరావు గారి గురించి, అలాగే అపర్ణ కుమార్ గారి గురించి, వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి నేను చేసిన వీడియో తర్వాత వీడియోలు ఆపేద్దాం అని నేను దాదాపుగా నిర్ణయం తీసుకున్న సందర్భంలో మళ్ళీ అలా దేవదేవుడో లేకపోతే గ్రంథాలయ శాఖలో భరించరానటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ నాకు కొంత సమాచారాన్ని అందించారు. అయితే ఇప్పుడు ఆ సమాచారం మీద నేను వీడియో చేయట్లేదు. ఈ వీడియో ఉద్దేశం ఆ సమాచారం యొక్క విశ్లేషణ కాదు. ఎల్ వెంకటేశ్వరరావు గారు మరియు అపర్ణ కుమార్ గారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ విషయంలో నేను చేసిన వీడియో తర్వాత ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా కృష్ణమోహన్ గారు వెంటనే ఆర్డర్లు ఇచ్చేయడం అనేది వారి దానికి నిదర్శనం అంతే. మరి వారి వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు ఏ సమయాల్లో కలుస్తున్నారు, వారికి పై అధికారులు ఎవరు అండకాస్తున్నారు, ఎవరు వెనుదన్నుగా ఉంటున్నారు, ఏం జరుగుతోంది, రాజకీయాల డబ్బా ఇంకోట ఇవన్నీ కూడా మనకి దేని గురించి కూడా సాక్ష్యాధారాలు లేవు. కాకపోతే ఆ విషయంలో వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ విషయంలో రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఎక్కడా ప్రస్తావించకుండా, ఎవరి దగ్గర కూడా డిస్కస్ చేయకుండా, ఇంకా తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన డిప్యూటీ డైరెక్టర్ గారికి వద్దన్నా కూడా వారిద్దరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ని హుటాహుటిన అవసరం లేకపోయినా కూడా అపర్ణ కుమార్ గారికి ప్రమోషన్ వచ్చి చాలా తక్కువ కాలంలోనే ఆయన కోరుకున్న చోటుకి ఆయన్ని బదిలీ చేయడం, అలాగే ఎల్ వెంకటేశ్వర గారిని బదిలీ చేయడం, అది కూడా డెప్యుటేషన్ మీద. సో వారి ఒక రకమైనటువంటి ఒంటెద్దు పోకళ్ళకి ఇది చాలా పెద్ద నిదర్శనం. సో ఇక నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ వీడియో చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు అని. నేను చేసిన రెండో వీడియోలోనే ఒక వైసీపీ కార్యకర్త అనుకుంటాను, అతను జగనన్న సైన్యం అనేటువంటి పేరుతో నాకు మెసేజ్ పెట్టాడు. ఆనాడే నాకు తెలుసు, కానీ ఆ తర్వాత నేను చెప్పిన విధంగా మరి ఆ భగవంతుడి ప్రేరణ వల్ల ఏమో తెలియదు, కానీ నేను అలాగా వీడియోలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయకూడదు, అన్ని వీడియోలు చేయకూడదు. ఆయన ఆనాడే చెప్పాడు, రెండో వీడియోలోనే చెప్పాడు. ఆయన పీర్ అహ్మద్ గారి గురించి బోల్డ్ అని సమాచారం ఇస్తూ, ఆయన ప్రమోషన్ యొక్క పరంపరని వివరిస్తూ, ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయి, ఎవరెవరు అన్యాయంగా, అక్రమంగా, రూల్స్కి వ్యతిరేకంగా, విరుద్ధంగా ప్రమోషన్లు పొందారు, ఇంక్రిమెంట్లు పొందారు, ట్రాన్స్ఫర్లు పొందారు, సస్పెండ్ అయినటువంటి వాళ్ళది రివోక్ ఎలా జరిగింది, ఎలా రివోక్ చేయబడ్డారు వాళ్ళు, ఇవన్నీ కూడా వివరిస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. మీకు కావాలంటే నా మెసేజ్ స్క్రోల్ చేయగలను నా తర్వాత వీడియోలో, ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నా దగ్గర ఆ మెసేజ్ తాలూకు స్క్రీన్ షాట్ లేదు. 1000 వీడియోలు చేయండి మీరు, గ్రంథాలయ సంస్థలో కానీ, గ్రంథాలయ శాఖ హెడ్ ఆఫీస్లో కానీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో కానీ వెంట్రుక వాసి కూడా మార్పు రాదు. ఎవరెవరు ఏ బాధలైతే పడుతున్నారో, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో వారు రిటైర్ అయ్యేంత వరకు కూడా వీళ్ళే అక్కడ కొనసాగితే, ఇదే పీర్ అహ్మద్ గారు, ఇదే సాయి గారు, ఇదే కృష్ణమోహన్ గారు, ఇదే దుర్గా ప్రసాద్ గారు, ఇదే పాలంకి నాగరాజు గారు, ఇంకా కొంతమంది పేర్లు చెప్పడం అనవసరం, వాళ్ళు కొనసాగుతున్నంత కాలం ఈ అక్రమాలు, అన్యాయాలు, అవకతవకలు ఎవరు కూడా దాన్ని టచ్ కూడా చేయలేరు. ఇది ఆయన నాకు చెప్పినట్టు సారాంశం. సో నేను 1000 వీడియోలు చేయాలనేటువంటి సంకల్పం అయితే లేను, 100%. చేసినా కూడా వేస్ట్. నేను ఆపేద్దాం అనుకుంటే ప్రతిసారి కూడా నాకు ఇంకోటి ఏదో కొత్త సమాచారం అందడం, ఆ తర్వాత మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతోంది. అలాగే నేను వెంకటేశ్వర గారి ఆర్డర్స్ వెలువడిన వెంటనే నేను నిర్ణయించుకున్నాను, ఇంక వీడియోలు చేయడం ఆపేద్దాం. చేతనైతే లీగల్గా ప్రొసీడ్ అవుదాం, లేదా చేతనైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం, చేతనైతే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దాం, చేతనైతే మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్దాం, చేతనైతే సివిసికి తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్దాం. ఏమీ చేత కాకపోతే ఇంట్లో కూర్చుందాం, ఈ వీడియోలు చేయడం మానేద్దాం అనేటువంటి నిర్ణయానికి నేను మొన్ననే వచ్చాను. కానీ నేను చెప్తున్నటువంటి విధంగా ఈ శాఖ మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి 5-6 మంది లేదా 10 మంది, వీళ్ళల్లో ఒక వ్యక్తి గురించి చాలా సమాచారం ఒక అతను నాకు అందిస్తూ ఒకటే మాట చెప్పాడు. సార్, మీరు వీడియోలు చేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది నాకు, కానీ ఈ శాఖని ప్రభావితం చేస్తున్నటువంటి వాళ్ళలో చాలా ఒక ముఖ్యుడి గురించి నేను ఈ సమాచారం మీకు ఇస్తున్నానని చెప్పి ఆయన ఎంతో శ్రమపడి, ఓర్పు, సహనంతో చాలా సమాచారాన్ని అందించాడు. అయితే ఆ సమాచారంలో ఆ అధికారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా కొంతవరకు అతను నాకు చెప్పడం జరిగింది. అదే నేను ఆయన హెచ్చరించాను, మన వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకూడదు, వారి కుటుంబ విషయాల జోలికి వెళ్ళకూడదు. మనం ఎంతసేపటికి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎటువంటి అవకతవకలు పాల్పడ్డారు, దాని మూలంగా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఇవే మనం ప్రస్తావించవలసిన విషయాలు. బీడీసీల గురించి మీ దగ్గర ఏదైనా యాక్ట్ ఉందా, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల గురించి ఏదైనా యాక్ట్ ఉందా, వాళ్ళకి ఇంత జీతాలు ఇవ్వాలి, వాళ్ళని ఇంతకాలం పనిలో పెట్టుకోవాలి, ఈ తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయాలి, ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటే తీసుకురండి. అలాగే ప్రమోషన్లు ఆగిపోయినటువంటి వాళ్ళు నిజంగానే ఆ ప్రమోషన్కి అర్హులు కాదా, లేదా వాళ్ళ పట్ల అన్యాయం జరిగిందా,
అలాగే ఇంక్రిమెంట్ రానటువంటి వాళ్ళు, అలాగే ట్రాన్స్ఫర్లు అడిగిన చోటికి రానటువంటి వాళ్ళు, కుదరనటువంటి వాళ్ళు. మరి నిన్న ఎల్ వెంకటేశ్వర గారి విషయంలో, అపర్ణ కుమార్ గారి విషయంలో అడ్డు రానటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లాంటి వాళ్ళ ఆదేశాలు, మరి వీళ్ళిద్దరి విషయంలో ఎందుకు రాలేదు? కనీసం చర్చ కూడా రాలేదు. పైగా ఇద్దరిని డెప్యుటేషన్కి పంపించారు. అవసరమే ఉంది. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్, జనరల్ ట్రాన్స్ఫర్స్లో పంపించేయచ్చు కదా. అలా జరగలేదు. ఇంత భాగవతం జరుగుతున్నా కూడా చాలా చిన్న విషయాలకి చాలా తీవ్రంగా స్పందించేటువంటి నాదెండ్ల బాబ్జీ గారు ఏమాత్రం స్పందన కల్పించలేదు. అలాగే ఆయన సహచరుడు జయరామ్ గారు, ఆయన నేను చేసినటువంటి వీడియోలు, దానిలో ఉన్నటువంటి కంటెంటు, దాన్ని ఆ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరు అందించారు, ఈ ఇన్వెస్టిగేషన్లో మునిగి తేలుతున్నారట. ఇంకా ఆయన అనంతపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో చాలా వరకు ఆయన ప్రభావం చూపిస్తున్నారట. ఇది మనకున్నటువంటి సమాచారం. మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు అంత శివప్రసాద్ గారు అంత తేలికైన మనిషి ఏం కాదు. ఆయన ఎవరు పడితే వాళ్ళు చెప్తే దాన్ని ప్రభావం మూలంగా అవకతవకలు పాల్పడే అవకాశం లేదు, తప్పులు చేసేటువంటి అవకాశం లేదు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన చాలా ఎఫిషియెంట్ అని విన్నాను నేను. అలాగే అక్కడ చైర్మన్ గారు కూడా ఆయన చాలా పవర్ఫుల్ మనిషి. ఈరోజు వరకు మనం చేసినటువంటి వీడియోలో చాలా ముఖ్యమైన అంశాల గురించి కృష్ణమోహన్ గారు ఏమాత్రం స్పందించట్లేదని మనం రోజు చెప్పుకుంటున్నాం. దానికి పరాకాష్ట ఈ ఎల్ వెంకటేశ్వరరావు గారు అండ్ అపర్ణ కుమార్ గారి ట్రాన్స్ఫర్. నేను వీడియో చేసిన మర్నాడే ఒక అతను నాకు చాలా ఘాటుగా తను విమర్శిస్తూ మెసేజ్ పెట్టిన వైనాన్ని కూడా నేను మీ అందరితో పంచుకున్నాను. ఇటువంటి ఏ విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, కనీసం స్పందించకుండా కృష్ణమోహన్ గారు ఆయన అనుకున్న దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో మనం వీడియోలు చేయడం అనేది చాలా హాస్యాస్పదం, చాలా హాస్యాస్పదం. ఒక్క వీడియోతోటి యంత్రాంగం మొత్తం కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఉదంతాన్ని తీసుకుంటే దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు కూడా ప్రభుత్వం బయటికి తీస్తుంది. మరి ఇంత చిన్న విషయాన్ని ఇంత ఉపేక్షిస్తున్నటువంటి ఉన్నతాధికారులని మనం విమర్శించాలా? వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో యంత్రాంగాన్ని, ప్రభుత్వంలో పెద్దల్ని, మంత్రులకి అతి ముఖ్యమైన సహచరుల్ని వాళ్ళని విమర్శించాలా? ఎవరిని విమర్శించినా కూడా అందరూ బేఖాతరు చేస్తున్నారు. వంకదారి సుబ్బరత్నమ్మ గారి గురించి చర్యలు లేవు, అలంకి నాగరాజు గారి గురించి చర్యలు లేవు, ఆర్ వసంత కుమార్ గారి గురించి చర్యలు లేవు, ప్రమోషన్లు ఆగిపోయినటువంటి వాళ్ళ గురించి చర్యలు లేవు, ఇంక్రిమెంట్లు ఆగిపోయినటువంటి వాళ్ళ గురించి చర్యలు లేవు, ఆస్పర్ వేణుగోపాల్ గారు లాంటి వాళ్ళ పెన్షన్ ఇంకా మంజూరు కాకపోవడం గురించి చర్యలు లేవు, ఆయనకి 13 ఇంక్రిమెంట్లు ఎందుకు ఆగిపోయినటువంటి విషయం గురించి చర్యలు లేవు. సరే, ఇప్పుడు ఏదో పాల్ గారు ఆ విషయాన్ని పరిశీలిస్తున్నారని మనం విన్నాము, చూద్దాం. ఆయనకి చేతికి వచ్చేంత వరకు ఆ తాలూకు ఉత్తర్వులు కానీ, ఆ తాలూకు డబ్బు కానీ చేతికి వచ్చేంత వరకు అది రానంటే లెక్క కదా. 5 ఒకే రోజున ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి చెప్పా పెట్టకుండా ఏదో ఫంక్షన్కి అటెండ్ అయిన దాని గురించి చర్యలు లేవు. నేను వందనాదేవి గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. ఆవిడ ఆఫీస్కి వచ్చిన వెంటనే తక్షణం చర్యలు తీసుకుంటారు. మరి ఆవిడ ఎందుకు తీసుకోలేదో నాకే తెలియదు. ఆవిడ తీసుకుంటుండొచ్చు. ఆవిడ మొన్న డీపీఎల్కి వెళ్ళారంటే విషయం కూడా నేను విన్నాను. మరి అదంతవరకు నిజమో, ఆ వెళ్ళిన పర్పస్ ఈ 5 గురించి కంప్లైంట్ చేయడానికా, సెక్రటరీ గారి గురించి కంప్లైంట్ చేయడానికో మనకు తెలియదు. సో ఎవరు ఏ రకంగా కూడా స్పందించినటువంటి, ఏ స్థాయిలో బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో, ఈ నేపథ్యంలో మనం వీడియో చేసుకోవడం చాలా హాస్యాస్పదం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ నిన్న మొన్న మెసేజ్ల వెల్లువ చూస్తుంటే, ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారి గురించి నేను వీడియో చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పటికి వారం రోజుల నుంచి చేయకపోతే చాలామంది ప్రశ్నిస్తున్నారు, సార్ ఎందుకు శ్రీ 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 గారి గురించి వీడియో చేయట్లేదు అని. దానికి ఒక టైం వస్తుంది. ప్రతిసారి యుద్ధంలో మనమే గెలుస్తాం అనుకోవడం కూడా అవివేకమే. అయితే యుద్ధం ముగిసిపోలేదు. ఇక్కడ యుద్ధం ఏమాత్రం ముగిసిపోలేదు. అసలైన లీగల్ బ్యాటిల్, న్యాయపరమైనటువంటి యుద్ధం ఇప్పుడే ప్రారంభం అవబోతోంది. మిత్రులారా, మీలో ఎవరైతే శ్రీ 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 గారి గురించి అడిగారో ఆ వీడియో తప్పకుండా చేస్తాను. అలాగే నాకు ఈరోజు ఒక అధికారి గురించి దొరికిన సమాచారం మీద విశ్లేషణ చేస్తాను. ఇవన్నీ కూడా ఈరోజు ఢిల్లీలో నేను నా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత, నా సోదరులతోటి, నా స్నేహితులతోటి, నా శ్రేయోభిలాషులతోటి చర్చించిన తర్వాత ఒక దిశానిర్దేశంతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ 4-5 నెలల నుంచి నేను ఒక్కడనే ప్రతిదానికి కర్త కర్మ క్రియలాగా నేనే ఇన్వెస్టిగేషన్ చేయడం, నేనే ఆధారాలు సంపాదించడం, నేనే వీడియోలో విశ్లేషణ చేయడం చేస్తున్నాను. కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టేటువంటి సీనియర్ల సలహా నాకు అవసరం అని నాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే నేను వీడియో ప్రారంభించిన నాడే డిపిఎల్ కనుక ప్రక్షాళన జరుగుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు, ఎవరి అనుభవం కూడా నేను ఇవాళ ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ ఇది నేను అనుకున్నంత చిన్న విషయం కాదు. ఇది ఒక వటవృక్షం, మహావృక్షం, అభేద్యమైంది,
చాలా 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 దారుణంగా ఒక రకమైన నిర్లక్ష్యంతో, ప్రజల పట్ల నిర్లక్ష్య భావం, ప్రజలంటే చాలా చిన్న చూపుతోటి, మీడియా అంటే చిన్న చూపుతోటి, లెక్కలేనితనంతో చాలామంది అధికారులు ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం చేస్తున్నారు. మా ఇష్టం, అంతా నా ఇష్టం అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు, అవకాశం ఉన్న మేర ప్రతి ఒక్కళ్ళు అవినీతికి పాల్పడడం, అక్రమాలు చేయడం, అవకతవకలు పాల్పడడం యథేచ్ఛగా సాగుతోంది. రాజకీయంగా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి విషయాలు రేపొద్దున ప్రభావం ఎటువంటి పరిస్థితులను చూపిస్తాయి. కానీ అలా చూపించకుండా ఉండడం కోసం నా పోటీ వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ గవర్నమెంట్ మారి, మళ్ళీ అధికారం మారితే ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ 2029లో ఇదే గవర్నమెంట్ రావాలి, లేదా ఇలాంటి గవర్నమెంట్ రావాలి. ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రభుత్వాలు రాకూడదు. సో ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క అంశంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్రంథాలయ శాఖ చాలా చిన్నది, ఈ 3000 మంది ఉద్యోగస్తులతోటే ప్రభావం చూపిస్తుందని అనుకోవడానికి లేదు. అలా అనుకున్నటువంటి వాళ్ళు అవివేకులు. అలాగే మా రాజ్యమే సాగుతుంది, ఎన్నాళ్ళ నుంచో మేము మా ఇష్టం వచ్చినట్టు పాతుకుపోయినాం అనుకున్నటువంటి వాళ్ళు, ఈ గ్రంథాలయ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అవకతవకలకి, అక్రమాలకి, అన్యాయాలకి, రూల్స్కి వ్యతిరేకంగా నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు మీది కాదు, ఇళ్ళలకు కానీ పండగ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్పందించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు ఏమాత్రం లక్ష్యం లేకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా, ఆయన సహోద్యోగుల్ని కానీ, ఆయన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసేస్తున్నారు. అలా చేసిన దాన్ని ఆయన సమర్థించుకోవట్లేదు. పబ్లిక్ ఆన్సరబుల్ అనేటువంటి ఒక చిన్న అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఎవడరా నన్ను అడిగేది, ఇదే ఆయన ధోరణి, ఆయన బిహేవియర్. కానీ ఎంతకాలం సాగుతుంది ఇలాగా? చట్టాలు కళ్ళు మూసిపోయి లేవే, వ్యవస్థలు కళ్ళు మూసిపోయి లేవే, అధికారులు కళ్ళు మూసిపోయలేరే. వేరే ఎంతకంటే ఇంపార్టెంట్ సమస్యలతో ఉండడం మూలంగా ఈ శాఖను అంతగా పట్టించుకోకపోవడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. కానీ ఎంతకాలం? ఏదో రోజున వాళ్ళకి ఫ్రీ టైం దొరుకుతుంది, ఏదో రోజున నేను చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఎక్కడో చోట మార్పు మొదలవుతుంది, ఎక్కడో చోట ప్రక్షాళన ప్రారంభమవుతుంది. సో నాకు మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా, సోదరులందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోలు తాత్కాలికంగా మాత్రమే ఆగాయి, వీడియోలు పూర్తిగా ఆగలేదు. ఈసారి మరింత పదునైనటువంటి సమాచారంతో, మరింత దిశానిర్దేశంతో, అన్ని రకాల చట్టపరమైనటువంటి పద్ధతుల్లో ఈ శాఖను నేను ఎదుర్కోబోతున్నాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలాసార్లు చెప్పాను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. దాన్ని కూడా చాలామంది అవహేళన చేశారు. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. ప్రతి మనిషికి కొన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇద్దాము. అది లీగల్గా చర్యలు ప్రారంభిస్తానా, పైనుంచి ఒత్తిడి తీసుకొస్తానా, లేకపోతే దేవుణ్ణే వేడుకుంటానా నాకు తెలుసు. చేసేటువంటి నాకు తెలుసు ఏ రూపంలో ఫలితం వస్తుంది, ఏ దారిలో వెళ్తే ఫలితం వస్తుంది, ఎవరు ఇన్వాల్వ్ అయితే ఫలితం వస్తుంది. ఖచ్చితంగా జరిగి పాలంకి నాగరాజు గారు సెలవులో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు, పర్వాలేదు, తప్పలేదు. కానీ ఈ 7 మంది ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరి మూలంగా వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయో వాళ్ళల్లో ఒక ఆయన బయోడేటా చదివితే మాత్రం విస్మయానికి గురికాక తప్పదు ఎవరికైనా సరే. దాంట్లో ఆయన వ్యక్తిగత జీవితం విషయం గురించి పక్కన పెట్టారు. ఆయన ఏ స్థాయిలో తన కెరీర్ని ప్రారంభించారు ఈ గ్రంథాలయ సంస్థలో, ఒక్కొక్క ప్రమోషన్ ఎలా తెచ్చుకున్నారు, అన్నీ కూడా ఆధారాలతో సహా నాకు దొరికాయి. మిత్రులారా, వీడియోల్లో గ్యాప్ వచ్చిందని మాత్రం ఏమాత్రం మీరు ఆందోళన చెందకండి. నేను మీకు చాలా సందర్భాల్లో మాట ఇచ్చిన విధంగా నా తుది శ్వాస వరకు నేను ఈ శాఖ ప్రక్షాళన గురించి, అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం దక్కేంత వరకు నేను పోరాటం నా సాయశక్తిలో చేస్తూనే ఉంటాను. ఆ న్యాయ పోరాటానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సహాయ సహకారం ఎవరెవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళందరినీ కూడా నేను పేరున కలవడం, పేరున వాళ్ళతో మాట్లాడడం, సంప్రదించడం, వారి సూచనలు సలహాలు తీసుకోవడం. ఎక్కడా మన అడుగు తప్పుడు అడుగు కాకూడదు, మనం ఎక్కడా తప్పుడు అడుగు వేయకూడదు. ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మనం సేకరించిన తర్వాతే మనం ఒకటే దెబ్బ కొడతాం. ఆ దెబ్బకి తప్పు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా చట్టపరమైన శిక్షలు 100% పడతాయి, అందులో అనుమానం లేదు. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ మీ అందరికీ సూచించేది, మిమ్మల్ని ఒక రకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా యథాశక్తి మీ పరిధిలో సాధ్యమైన మేర మీకు జరిగిన అన్యాయానికి సంబంధించిన వరకు, పోనీ మొత్తం వ్యవస్థకి శాఖకి సంబంధించింది కాకపోయినా మీకు సంబంధించిన వరకు
మీరు కూడా న్యాయ పోరాటం చేయండి, తప్పు లేదు కాదు, తప్పదు. మన హక్కుల కోసం మనం పోరాడుకోవాల్సిందే. ఆనాడు స్వాతంత్ర సమరయోధులు చూపించిన మార్గంలో మనం కూడా హుందాగా, చట్టపరంగా ఒక రకమైనటువంటి వ్యవస్థల్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన పోరాటం మనం చేద్దాం. మిత్రులారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిరాశకు గురవాల్సిన అవసరం లేదు. శ్రీ 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 గారి గురించి వీడియో తప్పకుండా వస్తుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే అది ఇవాళ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనకి ఆయన గురించి చాలామందికి పూర్తి బయోడేటా తెలుసు, ఆయన బయోడేటా మొత్తం తెలుసు. ఆయన ఎక్కడెక్కడ ఏ రకమైన అక్రమాలకి, అన్యాయాలకి, అవకతవకలకు పాల్పడ్డారు. ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి ప్రసన్న కుమార్ గారి చరిత్ర కూడా అందరికీ తెలుసు. సో దాని గురించి మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటిలాగానే మీరు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని 1-2 సార్లు ధృవీకరించుకుని, 1-2 సార్లు పరిశీలించి, అవసరమా కాదా, ఇదంత ఇంపార్టెంట్ అవునా కాదా, ఇది ఏ మేర ప్రభావం చూపిస్తుంది ఈ ప్రక్షాళన కార్యక్రమంలో అనేది మీకు మీరే ఒక రకమైన అనలైజ్ చేసుకుని నాకు షేర్ చేయండి. నేను చేస్తున్న ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో మీ సూచనల్ని, అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయండి. అలాగే నా భాష కానీ, నేను చేస్తున్న ప్రయత్నం కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం ద్వారా నన్ను మరింతగా ప్రోత్సహించండి. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.